రాజు ఆజ్ఞాపించను గాని. అందరూ నా వైపు తిరగండి ఒకసారి. గాని అని చెప్పండి ఒకసారి. ఎంత బాగుంటుందండి ఈ మాట. రాజు వీరిని పట్టుకోవాలని ఆజ్ఞాపించను గాని యెహోవా వీరిని దాచెను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇట్ ఈస్ లార్డ్స్ డ్యూటీ టు ప్రొటెక్ట్ యు మై ఫ్రెండ్ వెన్ యు డూ గాడ్స్ వర్క్. శ్రమలో దేవుని సేవించాడు. బారూకు రాజు ద్వారా ద్వేషించబడతాడని తెలుసు, ఇలాంటి పర్యవసానాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ఇర్మియా గారిని మందిరంలోకి రానివ్వలేదు కనుక బారూకు వెళ్ళి నిలబడ్డాడు. దేవుని మాటను ఉన్నదనుడు ప్రకటించాడు. అందుకుగాను రాజు అతన్ని శిక్షించాలని పట్టుకోవాలన్న దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ యెహోవా అతనిని ఏం చేశాడట? ఇప్పుడు మాట అడుగుతాను, మనుషులు దాస్తే ఎవడైనా తీసుకొచ్చేయచ్చు బయటికి కదా. మనుషులు దాచారనుకోండి, ఆయన పట్టుకుని 2 దెబ్బలేగానే అదుగు నేను అక్కడ దాచారని అని చెప్పేయచ్చు. కానీ యెహోవా దాస్తే ఎవడు తీసుకొస్తాడు బయటికి? ఎవరు తీసుకురాగలరో? నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేతుల్లో దాచబడితే నిన్ను బాధించేవాళ్ళు ఎవరు ప్రపంచంలో లేరు, నిన్ను వేధించేవాళ్ళు ఎవరు లేరు, నిన్ను నాశనం చేసేవాళ్ళు ఎవరు లేరు. యువర్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి.